వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం మాట అటుంచి అసలు ఏమి హామీ ఇచ్చామో కూడా మర్చిపోయే నేతలు రాజ్యమేలుతున్న కాలంలో రాజకీయ నాయకుడిని నమ్ముకుని కూర్చుంటే రోడ్డున పడతాం అనే ఆలోచనలకు సామాన్యుడు వచ్చేసిన వేళ నేను రోడ్డున పడేసే నాయకుడిని కాదు, రోడ్లను వేసే నాయకుడిని అంటూ పాలన సాగిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడిగితే తడువుగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ ఒక్కసారిగా అందంగా ముస్తాబవుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక ఉద్యమంగా రహదారుల నిర్మాణాన్ని చకచకా పూర్తి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ పై మెగానైన్ టీవీ స్పెషల్ ఫోకస్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ను నిర్వహించి సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించే విధంగా ఉద్యమించిన పవన్ అధికారంలోకి వచ్చాక సాధారణ నాయకుల్లా సమస్యను వదిలేయలేదు. తన అధికారం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనలతో ముందుకు కదిలారు. ఆనాడు సమస్యని ప్రశ్నించారు, నేడు సమస్యని పరిష్కరించడం మీద దృష్టి సారించారు. ఒక ప్రాంత అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పల్లె పండుగలో భాగంగా కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి 3,000 కిలోమీటర్లు పూర్తి చేసి చూపించారు. మరికొన్ని వందల కిలోమీటర్ల రహదారులను త్వరలోనే పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ದೀಪಿಕರು ಅವ್ರ ತಂದೆ ನಾವು ಚಿಕ್ಕ ಗ್ರಾಮದಿದ್ದಾನ. ಅವಳಿಗೆ ಏನು ನಮ್ಮದು ಬಡ ಸಂಸಾರ, ನಮಗೂ ಏನೂ ಇಲ್ಲ ಅಂತೇಳು ನಾವು ಓದಿಸಿ ಬಡ ಸಂಸಾರದಾಗೆ ಅವಳನ್ನ ಮುಂದಕ್ಕೆ ಕಳಿಸ್ಬೇಕಾದ್ರೆ ಅಂಥದ್ದು ಕಷ್ಟ. ನಮಗೆ ಕೂಲಿ ಮಾಡಿ ಎಲ್ಲ ಇದನ್ನು ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಓದಿಸಿ ಮುಂದಕ್ಕೆ ಕಳಿಸಿದ್ದೀವಿ. ಮುಂದೆ ಸರ್ಕಾರ ಅದೇನು ಅಭಿವೃದ್ಧಿ ಕೊಡ್ತೈತೋ ಇವತ್ತು ಅವಳು ಇಡೀ ಇದಕ್ಕೇನೆ ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿ ಇವತ್ತು ಇಂಡಿಯಾ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿ ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿ ಅವಳೆ ಗೆದ್ದವ್ರೆ. ಇವತ್ತು ಸರ್ಕಾರ ಅದೇನು ಸೌಕರ್ಯ ಕೊಡುತ್ತೆ ಅದನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟರೆ ಅವಳಿಗೆ ಒಂಥರ ಇದಾಗುತ್ತೆ ಸರ್. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇವತ್ತು ಆ ಪಾಪನ್ನ ಇದನ್ನು ಮಾಡಿ ಸನ್ಮಾನ ಮಾಡಿ ರೋಡು 2 ಕಡೆ ರೋಡು, ಗುಣಿಹಳ್ಳಿ ಅಮಾವಾತಿ ರೋಡು ಎಲ್ಲನ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿ ಅವ್ರು ಕಳಿಸಿರೋದಕ್ಕೆ ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ ಸರ್. ಇವತ್ತು ನಮ್ಮ ಮಟ್ಟಿಗೆ ಏನೊಂದು ಸೌಕರ್ಯ ಇರಲಿಲ್ಲ, ಇವತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅದನ್ನ ನಮಗೆ ಭಾಳ ಹೆಮ್ಮೆ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ನಮಗೆ ಪಾಪನಿದ್ದಾನ ಇವತ್ತು ಭಾಳ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ ನಮಗೆ. ఇలా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు అందుకున్న నాటి నుండి రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. అందులోనూ పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉంటున్న గిరిజన గ్రామాలకు పవన్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అడవి బిడ్డలకు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైతే డొల్లిలో మోసుకుని కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లే కష్టాలు తీరనున్నాయి. గుంతలమయమై వందలాది రోడ్లకు ఆయన మరమ్మతులు చేపట్టారు. 250కి పైగా జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా పవన్ నేతృత్వంలో సంబంధిత శాఖాధికారులు నిమగ్నమై ఉన్నారు. అలాగే మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ, తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా పవన్ కళ్యాణ్ చొరవతో 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అలానే కోనసీమ తిరుమలగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా మరో నూతన రహదారి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందుకు 6 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరుతాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పల్లెలు రహదారి కళసంతరించుకున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రహదారుల నిర్మాణానికి పవన్ తన పరిధిలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నా పేరు గిరీష్, నేను ఐటీ చదువుకున్నాను. మా అక్క దీపిక ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగినది. ఇలా మా ఊరికి రోడ్ లేదని చెప్పడం జరిగినది. పవన్ కళ్యాణ్ గారు రోడ్ శాంక్షన్ చేయించినారు. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ అట్లే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మా ఊరు తరపు నుంచి, మా అక్క తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతాను. 7 సంవత్సరాల బ్యాక్ మాకు తినే కూడా భూ ఉండలేదు. మేము మా ఇంట్లో మా అమ్మ నాన్న వేరే వాళ్ళ చేనులో పోయి పనిచేసి మాకు చదివించినారు. చాలా కష్టపడినాము. చాలా కింద నుంచి పోయింది సార్. ఈ
ఈ కోవలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసిన సందర్భంగా తమ ఊరికి రోడ్డు లేదని అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విన్నవించడంతో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి అనుమతులు నిధులు మంజూరు చేయడం అనేది ఇచ్చిన మాటకు ఏ స్థాయిలో కట్టుబడి ఉంటారనేది అద్దం పడుతుంది. మడకశిర నియోజకవర్గం అమలాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నెహళ్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. తాజాగా తమ నియోజకవర్గాల గ్రామాల్లోని రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ను కలిసి సహచర మంత్రులు ధన్యవాదాలు కూడా తెలిపారు. మన బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి దీపిక గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున ప్రకటించి తర్వాత అలాగే మన ఊరికి మన గ్రామానికి తంబలట్టి గ్రామానికి రోడ్డు కావాలని అడిగినారు. అలాగే ఇమ్మీడియట్లీ వాళ్ళు శాంక్షన్ చేయడం ద్వారా హర్షం వ్యక్తం చేసి ఈరోజు తంబలట్టి గ్రామానికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి అలాగే రోడ్డును కూడా గుంతలన్నీ మేము గమనించడం జరిగింది. చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. అలాంటి రోడ్డును శాంక్షన్ చేసినారు. నిన్న మార్నింగ్ అడగడం జరిగింది, ఈవినింగ్ కల్లా శాంక్షన్ చేసినారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరింత పటిష్టంగా ఉండాలని వాళ్ళ అధికారంలోకి మరింత బలంగా పెరగాలని మేము కోరుకుంటున్నాం. దీపిక ఇప్పుడు క్రికెట్లో మంచి రాణింపు సాధించింది సార్. అంటే ఇంతకుముందు దీపిక గారు అందులో క్రికెట్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి బాగా రాణింపు సాధించుకొని పోయింది. ఇక్కడ నుంచి ఊరి నుంచి ఆ స్థాయి వరకు ఎదిగిందంటే మాకు చాలా సంతోషం సార్. ఇంకో విషయం ఏమంటే మాకు ఈ తంబాలహట్టి గ్రామం అంటే ఎక్కడుంది అనేసి ఎవరికి తెలియదు సార్. యాక్చువల్గా ఇప్పుడు స్టేట్ లెవెల్లో తెలిసింది సార్ తంబాలహట్టి గ్రామం అంటే ఏమని. దీపిక నుంచి స్టేట్ లెవెల్ వరకు పేరు సంపాదించింది. అదేవిధంగా దీపిక గారికి అభినందనలు తెలుపుతున్నాం సార్ మా ఊరి తరపున. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సార్ గారిని కలిసినారు దీపిక గారు. వాళ్ళతో అభినందనలు తెలిపినారు సారు. మా ఊరికి రోడ్డు లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సార్ని కోరడం జరిగింది. సార్ వెంటనే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ మా ఊరి తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి, మా పంచాయతీ తరపు నుంచి సార్కి అభినందనలు తెలుపుతున్నాం సార్. ఇలా ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా నిబద్ధతగా పనిచేసే వాళ్ల వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నాయకుడు అంటే నమ్మించి ముంచేవాడు కాదని, తమ నమ్మకాన్ని నిలబెట్టేవాడని, రాజకీయ నాయకుడు అంటే హామీ ఇచ్చి గెలిచాక రోడ్డున పడేస్తాడనే భావాన్ని తుడిచిపెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు వేసి చూపిస్తున్నాడు అంటూ ప్రజల నుండి కృతజ్ఞతాభావంతో కూడిన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా పవన్ చేస్తున్న కృషికి మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. మరెన్నో తను భవిష్యత్తులో కెరీర్లో విజయాలు సాధించి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవడం జరిగినది. పంచాయతీలోని తంబాలెట్టి విలేజ్కి రోడ్డు మార్గం లేదు సార్. హేమావతి నుంచి తంబాలెట్టికి మరియు గునియేలు నుంచి తంబాలెట్టికి లేదని అడిగిన దానికి దాదాపు నిన్న 9 గంటలు కరెక్టే సాయంత్రం లోపల శాంక్షన్ చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మేము కూడా తీర్మానం ఇవ్వడం జరిగినది. ఇంత త్వరగా చేసినందుకు, దీపిక కోరిక మేరకు చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి మా పంచాయతీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మారుమూల ప్రాంతంలో పుట్టి దేశానికి మా పంచాయతీని నిలబెట్టినందుకు దీపికకు మా పంచాయతీ తరపున, ప్రజల తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.